హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉస్తికాయల బజ్జీ అండి. తమిళ్లో దీన్ని సుండక్క అంటారు, ఇంగ్లీష్లో అయితే టర్కీ బెర్రీ అంటారు. దీనివల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అది కాకుండా ఈ చారు చేసుకోవడం కూడా చాలా ఈజీ, బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హెల్త్ బెనిఫిట్స్ ఎలా చేయాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఉస్తికాయలు అయితే బఠానీ గింజలాగా ఉంటుందండి. మనం దాన్ని హాఫ్గా కట్ చేసుకుని ఒక నీళ్ళల్లో దాన్ని వేసుకోవాలి. 1 డేకి ముందు మనం నీళ్ళల్లో వేసుకోవాలి. ఇది చాలా ఈజీ అయిన మెథడ్ అండి. కొద్దిగా తెచ్చుకున్నామంటే చాలు. అవి కట్ చేసినప్పుడు కొంచెం నల్లగా ఉందంటే దాన్ని తీసి పారేసేయాలి, పురుగులు ఉన్నట్టు. దీనికి ఒక పిడికెడి, ఇదైతే నేను ఉస్తికాయల బజ్జీ అని చెప్పాను కదా, ఇది ఒక పిడికెడు కందిపప్పు అయితే తీసుకోవాలండి. తీసుకుని బాగా కడిగేసుకున్న తర్వాత మనకి దీనికి అవసరమైనది సాంబార్ పొడి, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, టమోటో. ఇప్పుడు పప్పు నీళ్ళల్లో కొంచెం పసుపు వేసేసుకుని ఇంగువ అయితే కంపల్సరీ అండి. ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసేసుకుని మళ్ళీ ఒక సాంబార్ పొడి 1 స్పూను, పచ్చిమిరపకాయ, అది కారం మీకు ఎంత కావాలంటే మీరు అంత తీసుకోవచ్చు. మేము కారం తక్కువ తింటాం కదా, మేము తక్కువే వేసుకుంటాం. తెల్లగడ్డలు వేసుకోవాలి. సాంబార్ పొడి, 1 ఎర్రగడ్డ, 1 తెల్లగడ్డ, 1 పచ్చిమిరపకాయ అన్నీ కుక్కర్లో వేసేసుకొని మూత పెట్టి విజిల్స్ పెట్టేసేయాలండి. ఒక 4-5 విజిల్స్ పెట్టండి, అప్పుడైతే బాగుంటుంది. 4-5 విజిల్స్ పెట్టేయాలన్నమాట. సో దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే, ఉస్తికాయలు ఈ ఉస్తికాయలు అయితే తమిళనాడులో అయితే చాలా ఎక్కువ ఉపయోగిస్తారండి. వాళ్ళు ఎక్కువ కారకొళంబు అనేసి పెడతారనమాట. కారకొళంబు అంటే మన దీంతో పులుసులు అనమాట, అది పెడతారు. ఈ సుండకాయ వల్ల షుగర్ వ్యాధి అయితే చాలా నియంత్రణలోకి వస్తుంది, తగ్గిస్తుంది. అదే కాకుండా రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. మనకు బ్లడ్ అనేది పెరుగుతుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఇది బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ని కూడా నివారిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మనము ఎప్పుడు కానీ తమిళనాడులో ఈ ఐటెం అయితే కంపల్సరీ వాళ్ళ ఫుడ్లో అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇదే అండి ఫస్ట్ టైం ఈ రెసిపీని ట్రై చేస్తున్నాను, సుండకాయ బజ్జీని. ఇదైతే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది. నేనైతే ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టానండి. పెట్టిన తర్వాత విజిల్స్ వచ్చేసిన తర్వాత మనము పామేయాలండి. అది కాకుండా ఈ ఉస్తికాయలు ఈ గౌట్ ప్రాబ్లం అంటారు కదా, ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానికైతే చాలా బాగా పనిచేస్తుందంట. మీరు కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఉస్తికాయలు, ప్రాబ్లం లేకపోయినా కూడా ఈ ఉస్తికాయలని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ ఆవిరంతా పోయినాక తీసేసుకుని మనం పప్పును ఎట్లయితే మనము ఎనుపుతామో అలా ఎనిపేసుకోవాలండి. ఎనిపేసుకున్న తర్వాత మనము తాలింపు అయితే పెట్టేసుకోవాలన్నమాట. తాలింపు ఎలా పెట్టాలంటే, మనము ఏమి జీలకర్ర ఆవాలు ఏమి వేసే పని లేదండి. నూనె వేడి చేసిన తర్వాత మనము వడిగం అయితే పెట్టుకోవాలండి. ఎర్రగడ్డల వడిగం ఉంటుంది. ఇది మా అమ్మ అయితే నాకు ఇచ్చిందండి, వాళ్ళు చేస్తారు. ఈ ఎర్రగడ్డల వడిగం వేసినామంటే స్మెల్ బాగుంటుంది. ఇది వడిగం దాంతో కొంచెం వేసేసి ఇంకొక 2 మినిట్స్ అలా దాన్ని పప్పును ఉడకబెట్టేసుకున్నామంటే చాలు, అంతే అండి. మనకు ఎంతో రుచికరమైన ఉస్తికాయల బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు నేను ఈరోజు అయితే మా బాబు ఫస్ట్ టైం నేను ఇవ్వడము, తింటాడో తిననో అనుకున్నాను, కానీ చాలా బాగుంది అనేసి తిన్నాడండి. ఇదైతే చాలా హెల్త్కి మంచిది. నేనే వండర్ అయ్యాను. నేను కూడా ఇంకపైన అయితే నా రెసిపీస్లో తప్పకుండా నేను ఉస్తికాయలు అయితే చేర్చుకుంటాను. మా అత్త వాళ్ళైతే ఉస్తికాయల కారకొళంబు ఇవన్నీ వాళ్ళు పెడుతూ ఉంటారు. నేనైతే ఇంతవరకు పెట్టింది లేదు. ఈ మధ్య కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యాను నేను, ఎందుకంటే మన ఫుడ్స్లోనే మనకు ఎన్నో డిసీజెస్ మనకైతే తగ్గుతుంది. ఇప్పుడు షుగర్ అనేది కూడా మనం అందరూ డిసీజ్, అదొక రోగం అనుకుంటారు, కానీ అది షుగర్ అనేది రోగమే కాదండి, అదొక డిసార్డర్ అంతే మనకి. దానికి మనము కాయగూరలు మన ఫుడ్లోనే మనం మార్చుకున్నామంటే మన షుగర్ లెవెల్స్ అనేది బాగా నియంత్రణలోకి వచ్చేస్తుంది. అది మన ప్రాబ్లమే కాదు. అదేలాగా ఇదైనాను అంతే అండి. మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది. అది మన వంటింట్లోనే ఉందండి. మన హెల్త్ మనం చూసుకుని మనము వాడుకోవాలంతే. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి ఎలాగుందో. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా మీరు షేర్ చేసుకోండి. ఎలాగుందో అయితే మొత్తం ఈ వీడియో చూసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.